ఆర్జీ ఖార్ విషాదం గురించి ప్రజలకు తెలియని విషయాలు ఏమిటి? వేచి ఉండండి. ఈ నిజాలు మీ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తాయి. వీక్షకుల విచక్షణ అవసరం. నిందితుడు సంజయ్ రాయ్ జనవరి 28 ఈ విషయపైన దోషిగా నిర్ధారణ. జనవరి 8న జీవిత విస్థాన్ జరిమానా. చెల్లుగోడ్లు ఇప్పుడు వాస్తవం. షకంక్ నిజమేన్ దోషిగా నిర్ధారణ మరియు శిక్ష రెండు వేర్వేరు రోజులు. జనవరి 27 దోషి, జనవరి 80న శిక్ష. కేసు వేగం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజంది కోర్టు చెప్పింది. ఇది అరుదైన వాటిలో అరుదంది కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థ మరణ శిక్షను కోరింది, కానీ శిక్ష జీవితదు పెద్ద తీర్పు కాల్. నిజం రాష్ట్రం నుండి 1,00,000 పరిహారం ఆదేశం. ఎందుకు? నేరం కార్యాలయంలో జరిగింది. ఇదే చట్టపరమైన ఆధారం. నిజం జాతీయ రోజుల పాటు జూనియర్ డాక్టర్ సమ్మె, భద్రత ప్రోటోకాల్లు మరియు నిష్పక్షపాత విచారణ డిమాండ్ దేశాన్ని కదిలించింది. నిజమా? సుప్రీంకోర్టు జాతీయ కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. డాక్టర్ల భద్రత కోసం దేశవ్యాప్త ప్రోటోకాల్ సిస్టమ్స్ పై మార్పు. అదేవిధంగా అపరాజిత బిల్లు, లైంగిక నేరాలపై కఠిన నిబంధనలు, హాస్పిటల్ సెక్యూరిటీ అప్గ్రేడ్, కెమెరా చెక్ పాయింట్, అప్రమత్తత. ఇక కేవలం కోర్టురూమ్ డ్రామా కాదు, ఇది విధాన మార్పు. ఈ నిజాలు కొత్తవి అయితే షేర్ చేయండి, సమాచారాన్ని మార్చండి.